కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనేది ఇప్పటికీ సస్పెన్సే. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇదే ఉత్కంఠ నెలకొంది. మరో నెల రోజుల్లోనే ఈ మిస్టరీ వీడనుంది. ఇప్పటికే విడుదలైన బాహుబలి 2 ట్రైలర్ యూట్యూబ్లో రికార్డుల మోతను మోగిస్తోంది. భారత సినీ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా రికార్డులను బద్దలు కొడుతోంది. బాహుబలి మూవీలో ప్రభాస్, రానాతో పాటు కట్టప్ప సత్యరాజ్ కూడా అంతే స్థాయిలో ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు అదే కట్టప్ప కర్ణాటకలో బాహుబలి మూవీకి ఇబ్బందులు తెస్తున్నాడు. కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో తమిళ నటుడు సత్యరాజ్కు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. కావేరీ జల వివాదంలో కర్ణాటకకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయటంపై మండిపడుతున్నారు కన్నడిగులు. అందుకు నిరసనగా సత్యరాజ్ నటించిన బాహుబలి సినిమాను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి పలు కన్నడ సంఘాలు. కర్ణాటక వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నాయి. ಸತ್ಯರಾಜು ಅಮ್ಮ ಧ್ರುಳರಿಗೆ ಸತ್ಯರಾಜು ಅನ್ನೋ ಧ್ರುಳರಿಗೆ బళ్ళారిలోని రాధికా థియేటర్ ఎదుట కన్నడ రక్షణ వేదిక ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో భారీగా హాజరైన కార్యకర్తలు సత్యరాజ్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కర్ణాటకలో ఏ థియేటర్లోనూ బాహుబలి 2 సినిమాను ప్రదర్శించొద్దంటూ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్రంలోని మూవీ డిస్ట్రిబ్యూటర్లకు వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. కన్నడ ప్రజలకు సత్యరాజ్ క్షమాపణ చెప్పాలని, అప్పుడే సినిమాను అనుమతించే అంశంపై ఆలోచిస్తామని అంటున్నారు. ಕಾವೇರಿ ತಾಯಿನ ಅವಶ್ಯಕತೆ ಬೈದಂತ ನಾಯಿಗೆ, ಕಾವೇರಿ ತಾಯಿನ ಅವಶ್ಯಕ ಶಬ್ದದಿಂದ ಬೈದಂತ ನಾಯಿಗೆ ಸತ್ಯಪ್ಪ ಅನ್ನೋ ಒಂದು ಪಾತ್ರಧಾರಿಗೆ, ನಾಡದ್ರೋಹಿ ಕಟ್ಟಪ್ಪ ಅನ್ನೋ ಪಾತ್ರಧಾರಿಗೆ ಬಫೂನ್ ಅಂದರೆ ಹಾಸ್ಯ ನಟ ಅಂತ ಅದರ ವಿರುದ್ಧ ನಾವು ಅತ್ಯಂತ ಗಂಭೀರವಾಗಿ ಖಂಡಿಸ್ತಾ ಇದ್ದೀವಿ. ಇದರ ವಿರುದ್ಧ ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ಯಾವ ಚಿತ್ರಮಂದಿರದಲ್ಲಾಗಲಿ ಬಾಹುಬಲಿ 2 ಪ್ರದರ್ಶನಕ್ಕೆ ನಾವು ಒತ್ತು ಒಲವು ಕೊಡಲಾರ್ದಂಗೆ ತಡೆಗಟ್ಟಲು ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತೀವಿ. ಇದಕ್ಕಾಗಿ ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ಸತ್ಯರಾಜ್ ನೇರವಾಗಿ ಕರ್ನಾಟಕಕ್ಕೆ ಬಂದು ಕರ್ನಾಟಕ ಜನತೆಗೆ ಕ್ಷಮೆ ಯಾಚಿಸಿದಾಗ ಮಾತ್ರನೇ ಆ ಚಿತ್ರ ಪ್ರದರ್ಶನ ಮಾಡೋದಕ್ಕೆ ಅವಕಾಶ ಮಾಡಿಕೊಡ್ತೀವಿ ಅಂತ ಈ ಮೂಲಕ ರಾಜ್ಯಾಧ್ಯಕ್ಷರ ಆದೇಶದ ಮೇರೆಗೆ ನಾವು ಈ ಹೋರಾಟ ಹಮ್ಮಿಕೊಂಡಿದ್ದೀವಿ ಅಂತ